నేను చెప్పింది కూడా ఇదే. సారీ చెప్పినా కూడా యాంకర్ శివజ్యోతి గారిని అతిగా టార్గెట్ చేయటం మంచిది కాదేమో ఆలోచించుకోవాలి. గోతికాడి నక్కలు తమ ఊళ్లలు మొదలుపెట్టేశాయి. ఆమెకు నిజంగా స్వామివారిమీద భక్తి, విశ్వాసం లేకుంటే గర్భవతిగా ఉండి అక్కడికి వెళ్లేదే కాదు. కాకపోతే భక్తి ఉన్నా తెలివి తక్కువగా నోర్జారింది. అది కావాలని చేసిందో, ఏదో లాభం ఆశించి మాట్లాడిందో కాదు. కొండమీద ఇతర మతాల ప్రార్థనలు చేసేవాణ్ణి, బుక్కులో సంతకం పెట్టనివాణ్ణి, టీటీడీ ఇచ్చే భక్తుల సొమ్ముతో వచ్చే జీతాలు తీసుకునే అన్యమత ఉద్యోగుల్ని అందర్నీ వదిలేసి ఒక కాబోయే మాతృమూర్తిని ఇంకా ఇబ్బంది పెట్టటం సబబు కాదనిపిస్తోంది. ముఖ్యంగా దీన్ని మన శత్రువులు తమకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కట్టర్ హిందువులు కాస్త ఆలోచించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ.